వెల్కమ్ టు పబ్లిక్ గుడ్ న్యూస్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో సీఎంగా కోమటిరెడ్డికి మాత్రమే అర్హత ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై అటు విపక్ష పార్టీలు సైతం సెటైర్లు సంధించాయి. ఇంతకు రేవంత్ వ్యాఖ్యలను ఎలా చూడాలి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రేవంత్ రెడ్డి తర్వాత సీఎం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏనా? కాంగ్రెస్ లో ఆ క్లారిటీ ఉందా? భువనగిరిలో నిర్వహించిన రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ కార్యకర్తల్లో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. భువనగిరి ఎంపీ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ కాంగ్రెస్ లో తన తర్వాత ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హులు ఉన్నారంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ బహిరంగంగా రేవంత్ రెడ్డి ప్రకటించి బాంబు పేల్చారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తనకు అధికారం సీఎం పదవి ఇచ్చిందన్నారు. ఇప్పుడు ఈ ప్రకటన కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజారిటీ అసెంబ్లీ స్థానాలు ఖాయం కాగానే సీఎం సీటు కోసం తెలంగాణలో పార్టీ సీనియర్ నేతలు పోటీపడ్డారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అప్పటి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. 2-3 రోజుల తర్వాత హైకమాండ్ రేవంత్ రెడ్డిని సీఎం గా, భట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎం గా ప్రకటించింది. అలాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి భట్టి, ఉత్తమ్ పేర్లు కాదని కోమటిరెడ్డిని సీఎం పదవికి అర్హుడని ప్రకటించడంతో కాంగ్రెస్ లో చిచ్చు రాజుకుంటోంది. తన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆగస్టు సంక్షోభం భయంతోనే కోమటిరెడ్డి సీఎం అని రేవంత్ అంటున్నారని ఎద్దేవా చేశారు. ఆగస్టు వరకు సీఎం రేవంత్ ఉంటాడో లేదో తెలియదని వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అన్నారు. మరి ఆ 20 మందిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారేమోనని మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హామీలను ప్రజలు నమ్మడం లేదని, అందుకే దేవుళ్లపై ఒట్టు వేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ చేస్తామంటున్నారు, సరే 6 గ్యారంటీల్లోని మిగతా హామీల సంగతి ఏమిటి అని ప్రశ్నించారు. మిగతా హామీల కోసం ఎంతమంది దేవుళ్ల మీద ఒట్లు వేస్తారని సెటైర్ వేశారు. హామీలు అమలు చేయడం చేత కాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిజానికి భువనగిరిలో తన అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకునేందుకు రేవంత్ స్వయంగా రంగంలోకి దిగారు. భువనగిరిలో గెలవాలంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశీస్సులు ఉండాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొద్ది రోజులుగా కోమటిరెడ్డి బ్రదర్స్ తో రేవంత్ రెడ్డి సఖ్యంగా ఉంటున్నారు. ఇందులో భాగంగానే వెంకటరెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారన్న వాదనలున్నాయి.